నమస్తే మేడం. నమస్తే నమస్తే. మేడం మీరు సోషల్ యాక్టివిటీలో చాలా ఫాస్ట్‌గా ఇన్వాల్వ్ అవుతారని ఇప్పుడే ఒక చిన్న మీటింగ్ కూడా చూశాను. ఓకే. మీరు ఎక్కడ ఇంతకుముందు ఏదన్నా పొలిటికల్‌లో కాన్సల్ట్ చేశారా? లేదంటే ఎట్లా? చేశానండి. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పార్టీలో స్పోక్ పర్సన్‌గా చేశాను. చాలా యాక్టివ్ పర్సన్‌గా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం నా కాన్స్టెన్సీ. అక్కడి నుంచి ఫస్ట్ మహిళగా కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచే నేను పొలిటీషియన్‌లోకి అడుగుపెట్టాను. తర్వాత ముందులో మాత్రం ఒక ఎన్‌జీఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి రన్ చేశాను రూరల్ ప్రాంతంలో. అటు నర్సీపట్నం నుంచి ట్రైబల్ ఏరియా దాకా కూడా సంక్షేమ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పనిచేసి వాటర్ అండ్ శానిటేషన్ ప్రోగ్రామ్, ఆర్డబ్ల్యూ ఆఫీస్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ డిస్టిక్, స్టేట్, సెంట్రల్ లెవెల్ ఆర్గనైజేషన్లో కూడా ఫండింగ్ తెచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఏ లోటుపాట్లు లేకుండా నేను చాలా సంక్షేమ కార్యక్రమాలు అనేది రూరల్ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసి ఆ గ్రామీణ ప్రాంత ట్రైబల్ ఏరియా అంతా టేకప్ చేసి నేను మంచి పేరు తెచ్చుకున్న ఎన్జిఓ నాది. బిఎంఎం ఆర్గనైజేషన్ ద్వారా కూడా నేను చాలా కార్యక్రమాలు చేసి తర్వాత ఈ ప్రజారాజ్యం పార్టీ తరఫున పొలిటీషియన్గా రావాలనే అభిప్రాయంతో చిరంజీవి గారు వెల్కమ్ చెప్పడంతో నేను రావాల్సి వచ్చింది. అందులో స్పోక్ పర్సన్ చేశాను, చాలా ఇన్ఛార్జీలు కూడా చేశాను. ఆయన పార్టీ విలీనం అవగానే, హైదరాబాద్ విలీనం అవగానే నన్ను కూడా అందులోకి నాకు ఒక మంచి అధికార పార్టీలోకి నన్ను కూడా నేను వెళ్ళవలసి వచ్చింది. అందులో కాంగ్రెస్ పార్టీలో మహిళా కాంగ్రెస్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ అన్నీ చేశాను. సోషల్ వెల్ఫేర్ బోర్డు మెంబర్లుగా చేశాను. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను చల్లపల్లి జైలు విజిటర్ మెంబర్ చేశానండి. 5 సంవత్సరాలు నామినేట్ పోస్టు రాజశేఖర రెడ్డి అన్న టైంలో ఎట్లా వచ్చిందంటే డిస్టిక్ ఒక ఎన్జిఓని తీసుకుని వాళ్ళకి ఎన్జిఓలకి ఒక్కొక్క పోస్ట్లో ఒక్కొక్కరికి ఏరియా తరఫున తీసుకుని ఆ డిస్టిక్లో విశాఖపట్నం డిస్టిక్ నుంచి నన్ను ఎన్జిఓ తీసుకుంటే చల్లపల్లి జైలు విజిటర్ మెంబర్ ఇచ్చారండి. అందులో లాయర్ ఒకరు, జడ్జి, ఇందులో 5 కమిటీలు వేసి నాకు పోస్ట్ వచ్చింది. అందులో నేను 5 సంవత్సరాలు కూడా చాలా ధైర్యంగా లోపలికి వెళ్ళి అక్కడున్న ఖైదీలను, మహిళా ఖైదీలనే కాదు ఉన్న ఖైదీలందరికీ కూడా ఏం జరుగుతోంది, మీకు అన్ని సదుపాయాలు జరుగుతున్నాయా లేదా అని 3 సంవత్సరాలు కూడా కంటిన్యూషన్ ప్రోగ్రాం తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకున్న మహిళను నేను. ఇప్పుడు కూడా విశ్వ హిందూ సంక్షేమ పరిషత్ నేషనల్ జనరల్ సెక్రటరీ నేను. దాని ద్వారా కూడా ఇప్పుడు పొలిటీషియన్ అనేది ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ, అలాంటి జాతీయ పార్టీలో మనం పనిచేసామంటే మంచి ప్రోటోకాల్లో 3 పిసిసిల దగ్గర, 3 సీఎంల దగ్గర, మహిళా కాంగ్రెస్ అంటే పిసిసి, సీఎం ఈక్వల్ బాడీలో నేను కంటిన్యూషన్ ప్రోగ్రామ్ 10 years గాంధీ భవన్లో ధైర్యంగా వర్క్ చేసిన మహిళను నేను. తర్వాత టిఆర్ఎస్ పార్టీ వచ్చింది. మేము ఎందులోకి వెళ్ళలేదు ఆ పార్టీ. ఎన్జిఓస్ అన్నారు, రూరల్ డెవలప్మెంట్ అన్నారు. అక్కడ మీకు ప్రజలు కానీ అక్కడ ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు? అంటే ఏ సదుపాయాలు ఉండవు. రూరల్ ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాల్లో కూడా సదుపాయాలు అనేది ఉండదు. వాటర్ ప్యూర్గా ఉండదు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ పరంగా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లింకప్తో ఫండింగ్ తెచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అంటే రెడీమేడ్ గార్మెంట్స్, పసుపు చేయడం, తర్వాత ఈ సబ్బులు తయారు చేయడం, ఇదే రకరకాల బిజినెస్లతో మహిళల్ని వాళ్ళందరికీ కూడా ఒక ప్రెసిడెంట్ గా ఉండి చాలా మందికి ఉపాధి కల్పన కల్పించిన మా మహిళా మండలి ద్వారా ఎంతమంది అభివృద్ధి కార్యక్రమాల్లో ఇప్పటికీ నేను చేసిన పనులు. రెడీమేడ్ గార్మెంట్స్ అంటే ఒక ఖాదీ విలేజ్ బోర్డు అలాంటి ద్వారా నేను ఫండింగ్ తెచ్చి వాళ్ళందరికీ టైలరింగ్ నేర్పి వాళ్ళు క్రమశిక్షణగా బ్యాచ్ల వారీగా 1 year టర్మ్స్ అండ్ కండిషన్తో ఖాదీ బోర్డు విలేజ్ టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రిమెంట్ రాసుకొని 1 yearలో అందరినీ ఉత్తీర్ణ చేసి వాళ్ళందరికీ తలుకో ట్రైనింగ్ అయిన ప్రతి మహిళకి కూడా మిషన్ ఇచ్చి వాళ్ళకి
వాళ్ళకి ఉపాధి కల్పన కలిగించాను. అదే హ్యాండిక్యాప్ వాళ్ళకి సైకిళ్ళు ఇప్పించాను. తర్వాత ఈ శిశు సంక్షేమం ద్వారా మా బాల కార్మికులు అని రాజీవ్ గాంధీ నేషనల్ క్రచ్ ఫండ్ కూడా నేను ఢిల్లీ నుంచి తెచ్చి నేను 20 విలేజ్లో 5 సంవత్సరాలు నుంచి అయితే స్కూల్లో వేసుకుంటారు. అలాంటి పిల్లలు కాకుండా తల్లిదండ్రులు పొలాలకు వెళ్ళిపోతే ఆ పిల్లలు మట్టిలో ఆడుకోకుండా మన సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా నేను ఒక ఫండింగ్ తెచ్చి వాళ్ళకి ఒక టీచర్ని ఆయాని పెట్టి వాళ్ళకి కిచిడి పెట్టి వాళ్ళకి తల్లిదండ్రులు పొలాలకు వెళ్ళిన వెంటనే ఆయా వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకుని వచ్చి స్కూల్లో చిన్న చిన్న పాఠాలు పద్యాలు చెప్పి వాళ్ళని మళ్ళీ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఆయా ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు ఆ పిల్లల్ని అప్పగించే ప్రోగ్రాము నేను 10 years కంటిన్యూషన్ ప్రోగ్రామ్ చేశాను సార్ గ్రామీణ ప్రాంతాల్లో. ఈ ప్రోగ్రామ్ అసలు ఎక్కడ ఎవరు చేయలేరు. రీసెంట్ గా ఒక డిస్ట్రిక్ట్ లో ఎస్పీ మేడం గారు చేశారు. ఎందుకంటే వాళ్ళు మహిళా పోలీసులు ఇంటికి వచ్చినాక వాళ్ళ పిల్లలు సతమతం అవుతున్నారు అని చెప్పేసి వీళ్ళు మీరు ఎలాగైతే చేశారో వాళ్ళకు పని చేసుకుని వాళ్ళ పిల్లలను ఆదరించి వాళ్ళకు డే చూసుకోవడము అలాంటిది. అంటే మీకు ఈ అవేర్నెస్ కానీ లేదంటే ఈ సోషల్ ఎట్లా ఎవరిని చూసి వచ్చింది మీకు చిన్నప్పటి నుంచి? ఎట్లా? నాకు చిన్నప్పటి నుంచి ఫ్రీగా అందరితో మాట్లాడడం, ఎదిరించడం, అన్యాయం ఉంటే చిన్నప్పటి నుంచి ఒక లీడర్షిప్ అనేది నేను చదువుకున్నప్పుడు కూడా ప్రతి క్లాస్లో లీడర్ నేనే ఉండేదాన్ని. ఆ లీడర్షిప్ అనేది అలవాటు అయ్యి తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ ఫుల్ కోఆపరేషన్ చేశారు. మా హస్బెండ్ ఆర్టీసీ కండక్టర్, చాలా పెద్ద ఫ్యామిలీ. ఆయన ఏమన్నారంటే మేము ఉన్నంతసేపు పర్వాలేదు, ఇంత తెలివితేటలు ఉండి ఉట్టినే ఉండకూడదని ఒక రిజిస్టర్డ్ బాడీ వెళ్ళి వైజాగ్ వెళ్ళి ఒక మహిళా మండలి రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళి నేను సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి ఎక్కడున్నాయని వెతుక్కుని ఒక మహిళగా తెచ్చి వాళ్ళందరికీ కూడా సప్లై చేసి ఎక్కువ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మహిళా సాధికారిత, ఎలాగా మహిళలు ఎలా బతకాలి, బయటికి వెళ్తే ఏ ధైర్యంగా ఎదుర్కోవాలి అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా నేను మహిళా అవేర్నెస్ ఎక్కువ నేను తీసుకోవడం అనేది నాకు చాలా. ప్రతి మహిళ ఒక లీడర్గా ఉండాలి, ప్రతి మహిళ మనం ఎవరికి లొంగుబాటులో ఉండకూడదు, ప్రతి మహిళ చిన్న కుటీర పరిశ్రమలు చేసుకోవాలి, ఖాళీగా కూర్చోకూడదు, భర్త తెచ్చిన డబ్బులతో మనము ఎప్పుడూ కూడా సంసారం చేయలేము, ఇద్దరు కలిస్తేనే చేస్తారని సర్ప ట్రైనింగు, క్యాండిల్స్ ట్రైనింగ్స్, చాలా రకరకాలు అన్ని ట్రైనింగ్స్ డిఆర్డిఏ ఉండేది మాకు వైజాగ్లో, కలెక్టర్ ఆఫీస్ ఉండేది, తర్వాత నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. ఈ 3 ఆఫీసుల ఫండింగ్లు కూడా నేను 10 years కూడా 93 సార్ నా ఆర్గనైజేషను. 30 సంవత్సరాల నుంచి కూడా నా ఆర్గనైజేషన్ అలాగే ఉంది. ఎవరు కూడా నాకు వేలెత్తి చూపించే పరిస్థితి లేదు. నేను ఏ స్కీమ్ తెచ్చినా నేను స్టేజ్ మీద కూర్చునేదాన్ని కాదు, మినిస్టర్ని పిలిచేదాన్ని, కలెక్టర్ని పిలిచేదాన్ని, అందరూ వచ్చి స్టేజ్ ఎక్కేవారు, నేను కింద కూర్చుని ఆనందించేదాన్ని. ఎందుకంటే వాళ్ళు చెప్పి ప్రతి ప్రోగ్రాం మాట నా ఎన్జిఓకే ఉంటుందని నేను చాలా గర్వపడి అందరి చేత శభాష్ అనిపించుకొని మంచి మంచి అవార్డ్స్ తీసుకున్నా, మంచి మంచి ట్రైనింగ్ అయ్యాను, డెవలప్మెంట్ ఇష్టమైన అవార్డ్స్ కానీ ఎందుకంటే ఒక డైనమిక్ ఒక పొలిటికల్ లో రాజశేఖర్ రెడ్డి అంటే ఒక పొలిటికల్ ఇలా ఉండాలి అని సార్ దగ్గర మీరు ఆయన దగ్గర మీరు పనిచేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రాజశేఖర్ రెడ్డి అన్న ప్రభుత్వం కత్తి మీద సాగు లాంటిది. ఆయన దయదలిస్తే చాలా బాగుంటుంది. మన డిసిప్లిన్ బట్టి ఒక ప్రోటోకాల్ అనేది మేము నేర్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సార్. ఒక మనిషితో ఎలా మాట్లాడాలి, ఒక మనిషి వచ్చినప్పుడు ఎలా వినయవిధేయతలతో ఉండాలి, ఒక మనిషితో గౌరవమైన మనుషులతో ఏం చేయాలి అనే పదంలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక రాజశేఖర్ రెడ్డి అన్న ప్రభుత్వంలోనే నేను ట్రైనింగ్ అయిన వ్యక్తిని. అదే కంటిన్యూషన్ నాకు ఇప్పుడు ఎంతో నాకు ప్రజల్లోకి వెళ్ళిన ఈ ప్రోటోకాల్ అనేది కంపల్సరీ నేను మెయింటైన్ చేస్తాను. గబగబా వెళ్ళిపోవడం, మాట్లాడడం అది అనేది నేను చొరవ తీసుకోను. వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాదు, ఎంపీలే కాదు, మినిస్టర్లే కాదు, మా మహిళా సోదరీమణులు రేణుకా చౌదరి అక్కే కాదు, గల్లా అరుణ్ కుమార్ అక్కే కాదు, వీళ్ళందరితో నేను చాలా ఎంత బాగానో నేను వర్క్ చేసి ఆ ఫోటోలన్నీ నా దగ్గర ఉన్నాయి, మీకు కూడా పంపిస్తాను. తర్వాత ఆ గాంధీ భవన్లో అనేది మంచి డిసిప్లిన్ అనేది చాలా బాగుంటుంది సార్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న స్వతంత్రము
ఏ ప్రభుత్వాలు కూడా లేవు సార్, నేను చెప్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక జాతీయ పార్టీ సార్. కొత్త కొత్త పార్టీలు వచ్చి కొత్త కొత్త రకాలు చేస్తున్నారు, కానీ అవి మనుషులకి తృప్తి లేవు. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో చేసిన గర్వంగా చెప్పుకున్న మహిళలు మేము చాలా మంది. అదే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి అన్న చాలా డిసిప్లిన్, ఒక మహిళలు ఎలా ఉండాలనేది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి మాకు కాంగ్రెస్ లో విలీనం చేశారంటే, అదే ట్రైనింగ్ లో మేము మంచి పేర్లు తెచ్చుకున్న మహిళలు అండి. మేము చాలా మంది ఉన్నాము. అందులో నేను ఎక్కువ వర్క్ చేసి మామూలుగా మంచి పేరు తెచ్చుకుని. మీరు స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా మీరు క్లాస్ లీడ్, అంటే మీ ఫాదర్ కానీ మదర్ వాళ్ళు కానీ మీకు ఇట్లా బయటికి వెళ్ళి సొంతంగా ఆర్గనైజేషన్ తిరగడం అట్లా మీరు ఎట్లా వాళ్ళు చూసేవాళ్ళు? మా ఫాదరు కరణం అండి. మా ఫాదరు కరణం అంటే ఓ జడ్జీలతోనూ ఒక కంప్లైంట్ రాశారంటే ఆయన ఇంకా జడ్జి గారు కూడా వెంటనే టిక్ పెట్టవలసిందే. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన నేను ఫాదర్ని చూసి నేను ఏం చెయ్యాలి, ఆయన మాట్లాడుతున్న అన్ని విషయాలు నేర్చుకుని నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రతి క్లాసులో కూడా నేనే లీడర్గా ఉండే అర్హత తెచ్చుకున్నానంటే నా చదువు, నా మార్కులు, మా ఫాదర్ బ్లడ్ అండి. ఇదంతా కూడా ఆయన పుణ్యం. ఆయన కడుపును పుట్టడమే నాకు చాలా పుణ్యం. తర్వాత అత్తవారు కూడా చాలా, మా మదర్ కూడా హౌస్ వైఫ్ అయినా సపోర్టు. మహిళ వెళ్ళి చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ అమ్మాయి మా రెండో కూతురు చాలా ధైర్యంగా ఉంటుందని నాకు. తర్వాత ఫ్యామిలీలో కూడా నేను మ్యారేజ్ అయిన తర్వాత వచ్చాక కూడా లీడర్షిప్ నాదే అయ్యేది. అన్నయ్యలకే కాదు, తమ్ముళ్ళకే కాదు, అక్కలకే కాదు, అందరికీ నేను చెప్పింది అవలించుకున్నారు. ఏం చేద్దామని నన్ను సలహా అడిగేవారు. అంటే ఇదంతా మా నాన్నగారు ఇచ్చిన జన్మ. నేను నా జన్మస్థలం అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర పుట్టాను. ఆయన అనుగ్రహము ఎవరు అనుగ్రహమో ఇది తెలియదు, కానీ మహా ధైర్యశాలిగా ఇప్పుడు దాకా రోడ్డు మీద బయట గడప దాటి కాలు పెట్టిన తర్వాత నేను ఒకటే ప్రమాణ స్వీకారం చేసుకున్నా. ఏమంటే నేను బయటకు కాలు పెడుతున్నా, అటు అత్తవారికి కానీ ఇటు పుట్టింటి వాళ్ళకి కానీ చెడ్డ పేరు తేను అని బయటకు అడుగు పెట్టాను. అట్లాగే ఇప్పుడు దాకా 30 years అయినా నా ఎన్జిఓ తరఫున నాకు మంచి గౌరవం ఉంది, మంచి అవకాశాలు కూడా భగవంతుడు మనకి ఇచ్చాడండి. 10 మందికి ఇంత అన్నం పెట్టే ఆలోచనలు, అంటే నా జేబులో డబ్బులు పెట్టినాను నాకు ఉండవని ఆలోచన పరంగా ఎక్కడికి వెళితే ఈ మహిళలకి సపోర్ట్ ఉంటుంది, ఎక్కడికి వెళ్తే ఈ స్కీములు రన్ అవుతాయి తెచ్చుకోండి అనే సలహాలు మాత్రం ఇప్పటికీ నేను అందరికీ ఇస్తూనే ఉన్నాను. ఇప్పటికీ కూడా నా లీడర్షిప్ ఇలాగే, నేను శ్మశానాలకు వెళ్ళినా నా లీడర్షిప్ తోనే వెళ్తాను, కానీ తక్కువ స్థాయిలో మాత్రం నేను ఎప్పుడూ వెళ్ళనండి. ఇప్పుడు ఒకప్పుడు అత్తమామలతో ఎలా ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసుకున్న 1 week లో కూడా డివోర్స్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అమ్మంటే. అంటే ఎట్లా మీరు దాన్ని చూస్తారు? అంటే నాన్నగారు నేను చదువుకోవడానికని నర్సీపట్నం వెళ్తే నాన్నగారు బంధుత్వం నాకు అప్పుడు 16 సంవత్సరాలు సార్. 16 సంవత్సరాలకి వాళ్ళు బంధుత్వం కలిసి పెళ్లి చేశారు. 16 సంవత్సరాలు అంటే నాకు ఏం తెలుసు చెప్పండి. అట్లాగే నాన్నగారు చేసిన పనికి పెద్ద ఫ్యామిలీ సార్ మా అత్తవారు. మడి ఆచారాలు, బ్రాహ్మణులకి ఆచారాలు, అందులో కూడా ఈవిడి నేను అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాను, కానీ పలానా పూలవారు కోడలు అనే మంచి పేరు తెచ్చుకున్నాను. కానీ ఇప్పటికి కూడా నన్ను చాలా అభినందిస్తారు మా వాళ్ళందరూ కూడా. బయట కాలు పెట్టినా, మా కుటుంబాల్లోకి వెళ్ళినా ధైర్య సాహసాలతో బయటకు వెళ్ళిన మహిళ మా కోడలని అందరి చేత అభినందనలు పొందాను, కానీ అపవాక్కులు మాత్రం ఎక్కడ నాకు ఇప్పుడు మట్టికి రాలేదు సార్. అమ్మ, మీరు రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు చేశారు, ప్రజెంట్ తెలంగాణ ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు సీఎం గా అయ్యారు. మీరు ఎట్లా చూస్తారు? నేనైతే చాలా ఆనందిస్తున్నాను. ఎందుకు చెప్పమంటారా, రేవంత్ రెడ్డి గారు అనేది చాలా డేరింగ్, ఏ పని చేసినా ఆలోచించే చేస్తున్నాడు. కానీ ఆయనకి పొలిటికల్ అనేది ఆయనకి అనుభవం ఉంది. గత దాంట్లో కూడా ఆయన ఎమ్మెల్యేగానే ఏదో చేశాడు, ఆయన ఎంపీ చేశారు. ఆయన సీనియర్ తక్కువ కాదని కాదు, ఎందుకు పనిచేయని వాళ్ళే అయ్యి ఏమి చేయను ఈ అనుభవం ఉన్న ఆయన ఈయన చేస్తున్నాడు అంటేని అందరూ మెచ్చుకోవాలండి. ఇప్పుడు ఏ పని చేసినా ఆయన చాలా కరెక్ట్ గా ఆలోచించే చేస్తున్నాడు. నా మట్టుకి నేను చాలా సరదా పడతాను. ఈ హైడ్రా ఉంది,
ఈ హైడ్రా అనేది ఆయన ముందు పెట్టుకున్నాడు. పెట్టినప్పుడు చాలా బాగా చేశాడండి. అపవాదులు అనేది మంచి పని ఎవరి మీద వేస్తారు చెప్పమంటారా? మంచిగా చేసే వాళ్ళ మీద వేస్తారు. అవునా? ఈయన వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి? 10 నెలల్లో ఎన్ని డెవలప్మెంట్ చేశాడండి? ఎవరికైనా తెలుసా? అది కళ్ళతో చూస్తున్నారు. ఒక రేవంత్ రెడ్డినే ఎందుకు మెచ్చుకుని ఓట్లేశారండి? తెలుసు. ఈయన ఉన్న పదవుల్లో ఉన్నప్పుడు ఏం చేశాడు, వాళ్ళ ఏరియా వాళ్ళు డెవలప్ చేసుకున్న ప్రజల గురించి ఏం మాట్లాడనేది కూడా మేమందరం విన్నాం. అపోజిషన్ పార్టీలో ఆయన విన్నా, ఆయన డైనమిక్ నేను చెప్తున్నా. కానీ ఆయన చేసి ప్రతి పని కూడా అతి తక్కువ టైంలో ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసేస్తున్నాడు. ధైర్యంగా ప్రెస్ మీట్స్ పెడుతున్నాడు, ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. ఏ సీఎం కూడా అలా వెళ్ళరండి. నేను చెప్తున్నా, ఈయనకి సెక్యూరిటీ గురించి కూడా ఆలోచించకుండా నాకు భవనాలు వద్దు, నాకు కార్లు వద్దు, నా ఇంట్లో నేను ఉంటానన్న వ్యక్తిని ఒక రేవంత్ రెడ్డి గారండి నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ప్రస్తుతము ఇంకా మహిళలకు కానీ సాధికారత ఇట్లాంటి ఇంకా డెవలప్మెంట్స్ కావాలమ్మా మార్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఒక విన్నపము నేను మాట్లాడుతున్నాను. నేను మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా చేశాను రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మనం తమరు చేయవలసిన పని ఏమిటంటే, మహిళా వింగ్ మాత్రం పక్కా మాత్రం ఒక కమిటీ వేయండి సార్. కమిటీ కూడా ఒక ఎన్జిఓ ఉండాలి, ఒక మామూలు సామాన్య లీడర్ ఉండాలి, పొలిటీషియన్ లీడర్ అయి ఉండాలి, అన్ని సబ్జెక్టులు తెలిసిన వాళ్ళని ఒక కమిటీ వేయండి సార్. కమిటీ వేసి ఇప్పుడు ఆ కమిటీ కూడా దేనికంటే, ఇప్పుడు ఈ కార్మికులు, బాల కార్మికులు స్కూల్స్, తర్వాత ఈ మధ్య ఫుడ్ ఇవి జరిగాయి కదండి, ఏమిటి ఆ స్కూల్స్ ఉన్నాయి, ఆ పేర్లు మర్చిపోయాను, ఫస్ట్ నుంచి మాట్లాడతాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులకి నమస్కారాలు. నా పేరు అనంతలక్ష్మి. నేను విశ్వ హిందూ సంక్షేమ పరిషత్ నేషనల్ జనరల్ సెక్రటరీని. మీ కాంగ్రెస్ గూటు పచ్చింది. నేను 10 సంవత్సరాలు 3 సీఎంల దగ్గర, మీరు పిసిసిల దగ్గర నేను చేశాను సార్. రేవంత్ రెడ్డి సార్, మీ ధైర్యానికి నేను చాలా ఇదవుతున్నాను. ప్రజలకి చాలా ఎంతో అందుబాటులో ఉంటున్నారు. సీఎం అంటే అందుబాటులో ఉండేవాడే కార్యకర్త అంటారు. సీఎం అనరు. మీరు కార్యకర్తగా సీఎం ర్యాంక్ లో ఉండగా కార్యకర్తగా మీరు పనిచేస్తున్నారంటే చాలా ఈ హైదరాబాదు ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. మహిళలే కాదు, ఇదే కాదు. కానీ కొన్ని 4-3 పాయింట్స్ మనకి కొద్దిగా లోటుపాట్లు ఉన్నావు. గురుకుల పాఠశాల, నెక్స్ట్ కొద్దిగా మహిళల సంక్షేమం, కొద్దిగా రైతుల సంక్షేమం. ఆల్రెడీ మీరు చూస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, నేను విన్నాను. ఈ గురుకుల పాఠశాలల మీద ఒక కమిటీ, ఒక హైలైట్ కమిటీ మహిళల్ని ఒక గ్రూప్గా చేసి, మామూలుగా ఒక ఎన్జిఓ అని అట్లా కలుపుకుంటే, ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సార్. వాళ్ళకి A to Z సర్వే ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్తే ఎక్కడ అన్యాయం జరుగుతోంది, ఎలా మాట్లాడాలి అని ధైర్యంగా అవతల వాళ్ళని ఎదిరించే అధికారం ఒక ఎన్జిఓకి ఉంటుంది సార్. అట్లాంటి వాళ్ళని కూడా తమర కమిటీ వేసి, ఒక మహిళా కాంగ్రెస్ ని, ఒక ఎన్జిఓని, ఇట్లా డిఫరెంట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మహిళని అందరినీ ఒక కమిటీ వేసి నెలలో 4 సార్లు ఈ గురుకుల పాఠశాలలు, తర్వాత ఈ ఫుడ్ మీద ఎక్కడైతే ఏం జరుగుతున్నాయి అనే ఫుడ్ మీద ఇవన్నీ ఎంక్వైరీ చేసేటట్టు తమరు కమిటీ వేస్తే, ఈవేళ ఎంతమంది పిల్లలు చనిపోయారంటే అది మన అసమర్థత కాదు. కానీ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు కొద్దిగా అజాగ్రత్తగా ఉండడం వల్ల ఒక కన్న తల్లులు కడుపు సోకాలు అయ్యాయి. కాబట్టి తమరు దయ